అడుగుతున్నాడు. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రభు కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తే అదే దేవుడు బలిగా అడుగుతాడు. ప్రభువ అన్ని అడుగు, కానీ నేను ఇది ప్రేమిస్తున్నా, ఇది అడగకు ప్రభువ అని అనకూడదు. యవనస్తులైన వారికి ప్రేమ విషయం వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మంచి యవనస్తులు హృదయం తెరిచి కూడా వినాలి. వాక్య వెలుగులో మనం ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని ప్రేమించాలా? ఉన్నారు కదా యవనస్తులు? మీ అటెన్షన్ మొత్తం ఇక్కడనే ఉండాలి. ఇప్పుడు మనము ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని ప్రేమించాలా? వాక్యం ఏం చెప్తుంది? ఒకవేళ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుకోండి, ఫస్ట్ విగ్రహం ఎవరు? భార్యనే విగ్రహంగా పెట్టుకొని పెళ్లి చేసుకున్నాం. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వాక్యం ఏం చెప్తుంది? మీ భార్యలను ప్రేమించుడి. అంటే ఆ ప్రేమ ప్రభు తర్వాత ఫస్ట్ స్థానం. పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరిని ప్రేమిస్తూ పెళ్లి చేసుకోవాలి? పెళ్లి కానివాడు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నాడు? ప్రభువుని సంతోషపరచాలనుకుంటున్నాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ప్రభుని సంతోషపరచాలి. అక్కడ ఇంకా పెళ్లి కాకముందు కంటే పెళ్లి అయిన తర్వాత చాలా పోరాటం ఉంటుంది. అయితే పెళ్లి కాకముందే మనము మన హృదయములో ఎవరిని ప్రేమిస్తూ మనము పెళ్లి చేసుకోవాలి? ప్రభుని ప్రేమిస్తూ పెళ్లి చేయాలి. కానీ ఈ రోజుల్లో ఆ పెళ్లిళ్ళు అవుతున్నాయా? ప్రేమ వివాహాలు ఎక్కువ పెరిగిపోతాయి. ఎందుకంటే నోవాహు దినములలో మనుషులు హృదయములో వారు చెడ్డదిగా మారిపోతుంది. వారి హృదయంలోనే ప్రేమ పుట్టిపోతుంది. ఈ విగ్రహాలు బాగా తయారైపోతాయి హృదయంలోనే, మనసులో. ఫేస్బుక్లో ప్రేమ, స్కూల్లో ప్రేమ, కాలేజీలో ప్రేమ, ఎక్కడ చూసినా ప్రేమ. అందుకే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఒకవేళ లోక ప్రేమ నీలో ఉంటే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం మ్యారేజ్ చేసుకోకముందు తండ్రి ప్రేమను కలిగి మనం మ్యారేజ్ చేసుకోవాలి. అప్పుడు నీలో విగ్రహం లేనట్టు. ఒకవేళ తండ్రి ప్రేమ ప్లేస్లో ఇంకా లోకములో ఉన్న ఏ విషయమైనా సరే, ఇప్పుడు నేను భార్యనే అన్నాను, ఒక యవనస్తులకే అన్నాను, కానీ అది ఏ విషయమైనా సరే తండ్రి స్థానంలో ఈ లోకములో ఏది కూడా వచ్చినా అది మనలో హృదయంలో ఉన్నటువంటి విగ్రహం. ఇవి నిలుపుకొని వారు ఎక్కడికి వచ్చినారంట? హెజ్కేలు దగ్గర. వారు అక్కడ నీ ఎదుట వారు కూర్చొని ఉన్నారు. వారు కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ హెజ్కేలుకి చెప్తుంది, వారు నీ ఎదుట, వారి హృదయములో విగ్రహములను నిలుపుకొని వారు నీ ఎదుట కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. అయితే మన దేవుని సన్నిధిలో మనం ఎవరిని నిలుపుకొని కూర్చోవాలి? అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి మనము కూర్చోవాలి. అప్పుడు దేవుని ప్రేమిస్తున్న నీకు సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఒకవేళ దేవుని ప్రేమించకుండా నిన్ను నువ్వు కానీ, లేకుంటే నీకున్న విషయాలను కానీ, ఇంకా అనేక విషయాలని ప్రేమించినట్లయితే చాలా మోసపోతాం. కొందరు ఈ లోకంలో ఉన్నవారు చాలా అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్న తర్వాత ఇంకా డెప్త్గా వెళ్ళిపోయిన తర్వాత 100% ప్రేమ పరిపూర్ణమైన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకుని ఇంకా అప్పటి నుంచి ఇంకా 90కి వస్తుంది. ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రేమ మళ్ళీ 80కి వస్తుంది. ఫస్ట్ ప్రేమించి నాకు ఇంత సమయం ఇచ్చేవాడివి, ఇప్పుడు నాకు సమయమే ఇస్తలేవని 90కి వచ్చింది. నన్ను అక్కడికి తీసుకెళ్లేవాడివి అని 80కి వచ్చింది. రాను ప్రేమ ఏమైపోయింది? 0 అయిపోతుంది. కానీ అరేంజ్ మ్యారేజ్ ప్రేమించకుండానే పెళ్లి చేసుకున్న తర్వాత 0లో పెళ్లి చేసుకున్నావు, ఇంకా రోజు ఆ ప్రేమ పెరుగుతుంది. ఆ స్టేజ్లో వెళ్ళాలి. ఒకవేళ ప్రేమ వివాహం అనేది బైబిల్ దానికి అనుమతి ఇవ్వదు. ప్రేమ వివాహాలు లేదు.
ఆదాముకి ప్రేమ వివాహం జరగలే, రిబ్కాకి ప్రేమ వివాహం జరగలేదు, అరేంజ్ మ్యారేజే. మన పిల్లల్ని ఈ లెక్కలో వారిని సిద్ధపరచుకోవాలి. విగ్రహం ఏది రానియకూడదు. అబ్బాయి లోపటికి అమ్మాయి ఒక విగ్రహంగా రాకూడదు, అమ్మాయి లోపటికి అబ్బాయి ఒక విగ్రహముగా రాకూడదు. మీ అందరిలో తండ్రి ప్రేమనే నింపబడాలి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అట్లా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనలో తండ్రి ప్రేమ ఉంటే మనము జీవం గలవారమే. తండ్రి ప్రేమ లేకుంటే మనలో మరణమే ఇలుబడి చేస్తుంది. కనుక ఈ లోక ప్రేమ అది చంపే ప్రేమ, దేవుని ప్రేమ మన కోసం చనిపోయిన ప్రేమ అది. కాబట్టి అంత గొప్ప ప్రేమను వదిలిపెట్టి ఈ లోక ప్రేమ